మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్కి చెందిన అక్రమ వలసదారులను గుర్తించి వారి స్వదేశానికి పంపించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు నిజాంపేట్ తహసీల్దార్కు అలాగే స్థానిక ఎస్ఐకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్కి చెందిన అక్రమ వలసదారులు ఉన్నట్లయితే వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. జరిగిన దాడి చాలా బాధాకరమైన విషయం. హిందువా అని పేరు చెప్పి హిందువులను కాల్చి ఊచకొదకు వచ్చిన ఆ ఉగ్రవాదులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు మన దేశంలో ఉండడానికి వీల్లేదని భారతీయ జనతా పార్టీ బరాబర్ ఖండిస్తుంది. అలాగే మా నిజాంపేట మండలంలో కూడా ఎవరైనా బంగ్లాదేశీలు కానీ, పాకిస్తానీలు కానీ, రోహింగ్యాలు కానీ ఎవరైనా పర్మిషన్ లేకుండా ఉంటే వారు తక్షణమే నిజాంపేట మండలం వదిలిపెట్టిపోవాలి. లేని పక్షంలో మన ఎంఆర్ఓ గారికి అలాగే నిజాంపేట ఎస్ఐ గారికి కూడా మెమోరాండం వేయడం జరిగింది. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉంటే ఎవరైనా సరే వారిని తక్షణమే వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కావున ప్రభుత్వ అధికారులు దీనిపై వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి నిజాంపేట మండల శాఖ భారతదేశ ఇతరులు పాకిస్తానీలు, బంగ్లాదేశ్, రోహింగ్యాలు ఇంకెవరైనా ఉంటే కూడా మొన్న 28 తారీఖు వరకే నిక్కచ్చిగా ఉన్న పరంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పోకుండా ఇక్కడే ఉన్నట్టు సమాచారం ఉంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి అన్ని మండలాల్లో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే హిందుస్థాన్కి అన్యాయం చేసి హిందువులకు కేవలం హిందువులను టార్గెట్ చేసి హిందువులనే ఊచకొత్త కోసిన ఉగ్రవాదులు భారతదేశంలో ఉండడానికి వీలు లేదు. ఈ దేశంలో ఉంటూ ఈ నీరు దాగి భారతదేశం నీరు దాగి భారతదేశం గాలి వీల్స్తూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఉగ్రవాదులు భారతదేశంలో ఒక్క క్షణం కూడా ఉండడానికి అవసరం లేదు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ సూచనను పరిగణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి వారు కూడా ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానేతరులు, బంగ్లాదేశీలు ఖచ్చితంగా బయటకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఇలా నిజాంపేట ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతాకి జై. జై బీజేపీ. జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం,